వెల్కమ్ టు పల్లవి టీవీ. కొద్దిసేపటి క్రితమే బెంగళూరు హైదరాబాద్ హైవే మీద స్కూల్ బస్సు బోల్తా పడింది. మరికల్ సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మరికల్ మండలం మరికల్ టౌన్ లో ఉన్నటువంటి రిషి హై స్కూల్ కు సంబంధించిన ఈ బస్సు హైవే పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఆ బస్సును ఢీకొని దీంతో బస్సు బోల్తా పడింది. లోపల ఉన్నటువంటి విద్యార్థులను టీచర్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అక్కడ చేరుకొని వాళ్ళని బస్సు నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తిగా దాదాపు 3 కిలోమీటర్ల వరకు వెహికల్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ స్కూల్ బస్ ఎట్లా బోల్తా పడింది, విద్యార్థులకు ఏమైనా గాయాలయ్యాయా లేదంటే ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా అనే దాని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మనం ఆ బస్సు స్కూల్కి సంబంధించిన వారితో మనం ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు అందుబాటులోకి రావడం లేదు. మొత్తానికైతే ఒక స్కూల్ బస్సు, అది క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కొంతమంది పిల్లలు కొంతమంది ఉపాధ్యాయులతో వెళ్తున్నటువంటి స్కూల్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కొంతమంది గాయాలైనట్టు తెలుస్తా ఉంది. స్థానికులు అక్కడికి చేరుకొని పిల్లల్ని అట్లా బస్సులో ఉన్నటువంటి పిల్లల్ని టీచర్లను బయటికి తీశారు. మొత్తం మీద ఈ ప్రమాదంతో క్రిస్మస్ పూట జరిగిన ఈ ప్రమాదంతో విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇంకో మరిపోమండి ఎస్ఐ గారు, ఇంకో దుబ్బ పెట్టేసి ఒకటిసారి ఫోన్ దుబ్బండి. सर कुछ साइड ला कापंడి. చూడండి లేవట్టి అందరం దొరికిపోతుంది. ట్రైన్ వచ్చింది సార్, ట్రైన్ ఉరికి బెడ్దే
ఇది ఏం తగ్గింది నాకు తెలియదు. నేను ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు తిరిగి తగ్గింది, పసుపు పోలు రావాలి. అప్పటికి పిల్లలు లబో దిబో మొత్తుకుంటుంటే పైకి తీయండి తీసారు. నీళ్ళ బస్సులో ఎట్లయింది అసలు యాక్సిడెంట్? నాకు తెలియదు సార్. నేను ముందర టవర్ లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర వెనక చూడను కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి తీసారు. తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి.